ఈ జన్మలో మనిషి ఎలాంటి ఆలోచన కలిగి బ్రతుకుతున్నాడు, ఈ బ్రతుకులను మనం అందరము సరిచేసుకొని బ్రతికితే మనము నిత్య జీవం పొందుతామని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అవునండి, ఈ మానవ జన్మ ఆకారము దేవుడు చేసినదే. ఈ ప్రకృతినంతా ఈ ప్రకృతిని మనకు కనిపిస్తున్న ఈ సువర్ణ మాట ద్వారా దేవుడు కలిగి చేశాడు. మానవుని మాత్రము తన అరిచేతులతో చెక్కుకున్నట్టు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. ఈ మానవునికి ఇంత గొప్పతనము ఎలా వచ్చినదని బైబిల్ చెప్తున్నదంటే, దేవుడి స్వరూపముతో కలగ చేసుకున్నాడు ఈ మానవుని. ఈ మానవుడు ఇంత గొప్పగా ఈ భూమి మీదగా సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నా, ఆ జీవరాశుల కన్నా ఎన్నో పెద్దవి ఉన్నాయి మనకన్నా. వాటికన్నా సృష్టిలో పదముడుగా మానవుడు ఉన్నాడు. ఈ మానవ ఆకారాన్ని జ్ఞానమును మనం ఆలోచింపచేసి ఇంత పశువుగా బ్రతుకుతున్న వారందరినీ ఎలాగ బ్రతికించాలని 2023 సంవత్సరముల కిందగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మానవ జన్మ ఆకారములో మనం బ్రతుకుతున్న బ్రతుకులలో ఎలాంటి కుంగిపోతున్నామో, ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ రంగుల ప్రపంచంలో చూసి మురిసిపోయి ఒకరోజు కాలగర్భములో కలిసిపోతున్నామో, కలిసిపోయే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని చెప్పడానికినే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అవునండి, ఈ భూమి మీదగా ఈ లోకంలో ఉన్నవారు ఏవో మహా ఐశ్వర్యములను పొంది గొప్పవారుగా ఈ భూమి మీద బ్రతకాలనేది కాదు, కానీ మానవ ఆకారంలో ఉన్న ఈ మనిషిలోనే ఉన్న ఆత్మని బైబిల్ చెప్తున్నది. ఆ జీవాత్మను మన మనిషిని మర్చిపోయి మంచి శరీరం కొరకై ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరి కొరకు ఆయన తెలియపరుస్తున్న మాటలు. ఎందుకంటే మానవ జన్మ ఆకారంలో ఉన్న జీవాత్మను మర్చిపోయారు. ఈ శరీరం కొరకే మీరు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. మానవ జన్మ ఈ భూమి మీదగా 60-70 ఏళ్ళ జీవిత కాలమే కదా. ఈ జన్మ తీరిన తర్వాత మరో బ్రతుకు ఉన్నదని తెలియపరచడానికనే ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మరణము ద్వారా ఈ ప్రపంచానికి ఒక గమనిక తెలియపడుతున్నాడు. అవునండి, దేవుని ప్రేమని మీరందరూ పొందాలని, ఈ భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకులు కొద్ది కాలమే అని, తాత్కాలికమైన లోకమే అని తెలుసుకొని ఉన్నంత నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తు వారు తెలియపడుతున్న మాటలు మనము వింటే మనము ఆ నిత్య జీవం పొందుతాం. అలాగనే మేము కూడా పొందాము కాబట్టి మీరందరూ తెలుసుకొని ఆ పరలోకములో ఉన్న దేవుని సన్నిధానములో చేరాలంటే యేసుక్రీస్తు వారే. అందుకే యేసు చెప్తున్నాడు, నేను ఈ మార్గమును సత్యమును జీవమును, నా దారినే తప్ప ఎవరును తండ్రి అయిన దేవుని వద్దకు చేరని తెలియపరుస్తున్నాడు. అవునండి, మానవ ఆకారాన్ని మనం అందరము తెలుసుకొని ఈ జన్మ పరమార్థాన్ని తెలుసుకొని ఆ పరలోకానికి మనము వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారే. అవునండి, ఈ జీవితకాలం ఎంతవరకు? ఈ మనిషి జీవితము 60-70 ఏళ్ళ జీవితము. మంచి జీవితము ఎలాగా ఉన్నదంటే బాల్య దినము, యవన కాలము, నడిప్రాయము, వృద్ధాపాయము. వృద్ధాపాయానికి వచ్చిన తర్వాత ఈ శరీరము ఏటికి పనికిరాదు. ఈ శరీరము పనికిరాని వాళ్ళుగా ఎవరు దీనికి ఇలువయ్యారు. అవునండి, మన జన్మ ఆకారాన్ని తెలుసుకొని ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నతమైన ఆలోచనలో బ్రతకాలని ఉదయకాలమందు క్రీస్తు మార్గం గురించి తెలియపడుతున్నాం. అందుకే బైబిల్ చెప్తున్న మాటలు ఒకసారి ఆలోచింప చేసినట్టయితే, మరణము చూడక బ్రతుకు నడియవడు, పాతాళ వశము కాకుండా తను తప్పించుకునగలవాడు ఎవరని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. మరణించిన మనిషల్లా ఎక్కడికి వెళ్ళిపోతాడని యేసు ప్రభువు చెప్పుతున్నాడంటే పాతాళానికి వెళ్ళిపోతున్నాం. మనిషి ఏమనుకుంటున్నాడంటే సమాధి తోట వరకే తన జీవితం అనుకుంటున్నాడు. అవునండి, మన జీవితము సమాధి తోట వరకే కాదు. మన జీవితము సమాధి తోట వరకే కాదు. మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తున్నదంటే పాతాళానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తున్నది. అవునండి, మనిషి ఈ జీవిత కాలములో ఈ శరీరం గురించి ఆలోచన చేస్తున్నాడు. మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈ మనిషి చనిపోయిన తర్వాత చనిపోయాడు కదా, వెళ్ళిపోయాడు, ఎన్ని గంటలకు సమాధి అవుతాడని సమాధి గురించే ఆలోచన చేస్తాడు. బైబిల్ అయితే మనిషి చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతాడని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఈ భూమి మీద మానవ ఆకారము ఈ 6 అడుగులుగా శరీరాన్ని గురించే, ఈ శరీరాన్ని భ్రమలోనే మనిషి బ్రతుకుతున్నాడు. కాదయ్యా,
కాదయ్యా. ఈ మానవ ఆకారము శరీరము కొద్ది కాలమే, 60, 70, 80 జీవిత కాలానికి ఆయాసము దుఃఖమే. కానీ మరణించిన తర్వాత మరో లోకమున్నదయ్యా. ఆ లోకాన్ని తెలియపరచడానికనే మేము ఇంత శ్రమపడి ఈ కాళ్ళలో సువార్త ప్రకటిస్తున్నాం. మీరు ఏదో మహా ఐశ్వర్యవంతులు అవుతారు, మీరు ఉన్నంత గొప్ప వాళ్ళుగా ఈ భూమి మీద బ్రతుకుతారనేది కాదు. ఎంత గొప్పతనమైనా ఒకరోజు ఎంత జీవితాన్ని జీవించినా మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. కానీ మట్టిలో కలిసిపోయే మనిషి మరో లోకము ఉన్నదని తెలియపరచడానికనే ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, సమాధిలో నిద్రించు వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వాడు, ఈ భూమి మీద క్రమపద్ధతిగా బతికిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే జీవ పునర్థం. ఈ భూమి మీదగా తన కొరకే బ్రతికి ఈ భూమి మీదగా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడని బైబుల్ చెప్తున్నదంటే తీర్పు పునర్థం. రెండే, ఈ భూమి మీదగా శరీర ఆకారంతో ఏదైనా తప్పులు చేస్తే ఈ లోక చట్టమే శిక్షించేటప్పుడు దేవుడు ఈ మానవ ఆకారాన్ని ఈ లోకానికి పంపించి ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరూ క్రమపద్ధతిగా బ్రతకాలనుకున్నాడు. దేవుడు పరిశుద్ధుడయ్యా, పరిశుద్ధుడు కాదు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆ దేవుని సన్నిధానములో చేరాలంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా దారిని తప్ప ఎవరు తండ్రి అయిన దేవుని వద్దకు చేరేదని తెలియపడుతున్నాడు. కాబట్టి యేసును రక్షకుడుగా అంగీకరించుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం.